అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీలోని కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. వరదలపై అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వేలేరుపాడు మండలంలో వరద నీటిలో చిక్కుకున్న 25 మందిని హెలికాప్టర్ ద్వారా అధికార యంత్రాంగం కాపాడారు. జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాలువ జలాశయంకు భారీ వరద నీరు వస్తోంది. దీంతో 4 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ఉండే కొప్పల మంగమ్మ ఆలయం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద నీరు నీటి మట్టం క్రమేపీనా పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుండి 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏలూరు జిల్లాలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? గుడ్ మార్నింగ్ రేణుశ్రీ. అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి అనే చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే అధికారులు సూచించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కొండవాగులు పూర్తి స్థాయిలో వరద నీటితో ప్రవహిస్తుండటంతో కొండవాగులు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు ఇప్పటికే అక్కడ మండలాల్లో ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రతి కొండవాగు వద్ద కూడా ఎక్కడైతే కాజువేలు ఉంటాయో, కొండవాగులు రహదారిపై నుండి ప్రవహిస్తున్నాయో అక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటుగా రెస్క్యూ టీములు కూడా అధికారులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అక్కడ పెట్టారనే చెప్పుకోవచ్చు. వేలేరుపాడులో నిన్న మధ్యాహ్నం కట్ట మైసమ్మ గుడి వైపు చిక్కుకున్నటువంటి సుమారు 25 మంది ప్రజలను హెలికాప్టర్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం కాపాడారని మనకి సమాచారం అందుతుంది. మరోపక్క పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే సుమారు 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతం వెంబడి ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే తెలియజేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అట్లాగే అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా సిద్ధంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క జంగారెడ్డిగూడెం, పొంగువారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాలువ జలాశయం, కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం పూర్తి స్థాయిలో వరద నీటితో ప్రవహిస్తుంది. 4 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక్క ఎర్రకాలువ ఉధృతితో దిగువన ఉన్నటువంటి పంట పొలాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొండవాగులే కానీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. మరోపక్క గుబ్బల మంగమ్మ గుడి ఏజెన్సీలో చాలా ఫేమస్ టెంపుల్ జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం మండలంలో. ఆ గుబ్బల మంగమ్మ గుడి జనరల్ గానే అది కొండవాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో కూడా గుబ్బల మంగమ్మ గుడి దర్శనానికి వెళ్ళి అక్కడ భక్తులు ఇరుక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి ముందుగానే గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళే దారి వద్ద పోలీస్ టికెట్ ఏర్పాటు చేశారు. ఎవరిని ఆ అడవి ప్రాంతంలోకి వెళ్ళనివ్వటం లేదు. ఆ గుడి మొత్తం కూడా మెట్ల దారితో పాటుగా పూర్తి స్థాయిలో గుడి అంతా కూడా ఈ కొండవాగు ఉధృతితో వరద నీటిలో మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎద్దువాగు, జల్లేరు వాగు, పెదవాగు మొత్తం అన్ని కూడా వరద ఉధృతితో పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. మరోపక్క నిడదవోలు వద్ద బస్టాండ్ మొత్తం అంతా కూడా పూర్తిగా జలమయమైంది. మంత్రి కందుల దుర్గేష్ బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ మున్సిపల్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం ప్రాంతంలో కూడా పట్టణం పూర్తి స్థాయిగా జలమయమైందని చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా డ్రైన్ మురుగునీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మరోపక్క ఏలూరు జిల్లా వ్యాప్తంగా పంట పొలాలకు సంబంధించి నీట మునుగుతున్న పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి, రైతులతో మాట్లాడాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడడం జరిగింది.
లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎక్కడెక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటుగా జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ప్రజలు అత్యవసరం అయితే ఆ టోల్ ఫ్రీ నెంబరు ఉపయోగించుకోవచ్చు అని కూడా తెలిపారు. వేలేరుపాడులో నిన్న కారులో 5గురు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి కారుకు గల్లంతైన పరిస్థితుల్లో అక్కడ యువకుల ప్రాణాలకు తెగించి మరి ఆ కారులో ఉన్న వారందరినీ కాపాడారు. పోలవరం ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సహాయ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా చిక్కునూరు వేలేరు పాడు మండలాలకు సంబంధించి ఆ ఏజెన్సీ గ్రామాల్లో ఉండే వారికి సంబంధించి సహాయ చర్యలను ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మరోపక్క గోదావరి నదిలో వేటకు వెళ్లే వారిని వెళ్ళవద్దంటూ కూడా అధికారులు సూచనలు వారు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. నాటు పడవల్లో వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 రోజుల పాటు కూడా వేటకు వెళ్ళవద్దు అంటూ కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ గోదావరి నదీ పరివాహక ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ఈ ఏదైతే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందో అక్కడ తహసీల్దారుల్ని అప్రమత్తం చేశారు. ఎంఆర్ఓస్ ఆ గోదావరి నదీ ప్రవాహక ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రజలను కొంత అక్కడ పరిస్థితులు పర్యవేక్షించాలి. గట్టు వెంబడి రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ జిల్లా కలెక్టరేట్కి ఇవ్వాలంటూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పాపికొండల టూర్కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. గోదావరి వరద ఉధృతి తగ్గే వరకు కూడా పాపికొండల టూరిజానికి సంబంధించి బోట్లు ఏవి కూడా ఎగువకు వెళ్ళవంటూ ఇప్పటికే పర్యాటక శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. సో ఈ 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎగువ కురుస్తున్న వర్షాలు కూడా ఇటు గోదావరి నది కానీ ఇటు కొండవాగులు కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో సెల్ఫీలు దిగడానికి కానీ లేకపోతే వీడియోలు తీయటానికో యువకులు ఎవరు దయచేసి వాగుల వద్దకు వెళ్ళదు, ఈతకు దిగే ప్రయత్నం చేయవద్దు అంటూ కూడా అధికారులు ఇక్కడ సూచనలు అయితే జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.